కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి లంచం తీసుకున్న డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కుప్పంలో ఇంటి నిర్మాణం కోసం చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు. చంద్రబాబు ఇంటి నిర్మాణానికి 1,80,000 లంచం డిమాండ్ చేశాడు. శాంతిపురం డిప్యూటీ తహసీల్దార్ హుసేన్ వ్యవసాయ భూమిలో ఇంటి నిర్మాణానికి ల్యాండ్ కన్వర్షన్ కోసం చంద్రబాబు దరఖాస్తు చేసుకోగా ఈ లంచం అడిగాడు హుసేన్. కుప్పం పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం మండలం శివపురం వద్ద నిర్మాణానికి అనుమతుల కోసం 1,80,000 అడిగి ₹1,00,000 లంచం తీసుకున్నాడు డిప్యూటీ సర్వేయర్. సీఎం కాగానే ఇటీవల కుప్పంలో పర్యటించారు చంద్రబాబు. లంచం విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ నేతలు. జాయింట్ కలెక్టర్తో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకుంది నిజమే అని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్డేట్స్ ఏంటి? నిజానికి డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుసేన్ ఈ ఏడాది మొదట్లో ఈ తరహాలో స్వయంగా చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణానికే ల్యాండ్ కన్వర్షన్ కోసం ఏకంగా ₹1,80,000 లంచం డిమాండ్ చేశారు. నిజానికి ఈ విషయం స్వయంగా ఆయన ఎంతో ధైర్యంగా తెలుగుదేశం నాయకులను లంచం అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో 1,80,000 నుంచి చివరకు బేరం ఆడడంతో ₹1,00,000 కుదుర్చుకున్నారు. ₹1,00,000 లంచం తీర్చుకొని ఏదైతే వ్యవసాయ భూమిగా ఉన్న అక్కడ దాన్ని తిరిగి ల్యాండ్ కన్వర్షన్ చేస్తూ అనుమతులు మంజూరు చేశారు. అయితే ఈ నిజానికి ఈ విషయం కొంతవరకు గోప్యంగా ఉండిపోయింది. కానీ 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తొలిసారిగా చంద్రబాబు నాయుడు గత నెల 26, 27 కుప్పం వచ్చినప్పుడు కొంతమంది అక్కడ ఉన్న టీడీపీ నేతలే ఇక్కడ అవినీతి హెచ్చిమీరిపోయింది, మీరు అధికారంలో లేనప్పుడు ఏకంగా మీ ఇంటి ల్యాండ్ కన్వర్షన్ కోసమే ₹1,00,000 మా వద్ద నుంచి లంచం తీసుకున్నారంటూ టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు చెప్పడంతో ఆయన కూడా ఒక్కసారిగా నివేరిపోయారు. అక్కడే ఉన్న జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులను పిలిచి ఈ ఘటనపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కోరాడు. ఈ నేపథ్యంలో గడిచిన 4 రోజులుగా ఈ అంశంపైన జేసీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. చివరకు ఎవరైతే సద్దాం హుసేన్ డిప్యూటీ సర్వేయర్ ఆయన చంద్రబాబు నాయుడు భూమి ఇంటి నిర్మాణం సంబంధించి ల్యాండ్ కన్వర్షన్ కోసం ₹1,00,000 తీసుకున్నారని తేలడంతో చివరకు ఈవేళ ఎవరైతే డిప్యూటీ సర్వేయర్ను విధుల్ని తొలగిస్తూ జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే ఆయన కేవలం మండలంలోనే అందుబాటులో ఉండాలి, దీనిపై ఇంకా సమగ్ర విచారణ కొనసాగుతుంది. ఇంకా చాలా మంది రైతుల వద్ద నుంచి కూడా డిప్యూటీ సర్వే లంచం తీసుకున్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తంగా ఇప్పుడు 3 సార్లు అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు, 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తన సొంత నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఒక రెవెన్యూ అధికారి ఆ స్థాయిలో లంచం డిమాండ్ చేయడం అనేది సంచలనంగా మారింది. అలాగే మురళి, ఇప్పుడు సస్పెండ్ చేశారు డిప్యూటీ సర్వేయర్ని, దీంతో పాటు లీగల్ గా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తప్పనిసరిగా అంటే ఆయన ఇదొక్క ఘటనే కాకుండా ఇంకా చాలామంది చంద్రబాబు నాయుడు దగ్గర అధికారులు చెప్పినప్పుడు అదే సందర్భంలో కొంతమంది రైతులు కూడా కల్పించుకొని మేము కూడా ఆ డిప్యూటీ సర్వేయర్ బాధితులమే, మేము కూడా ఆయనకు ల్యాండ్స్ ఇచ్చాము, లంచం ఇచ్చాము ల్యాండ్స్ కన్వర్షన్ కోసం అని చెప్పడంతో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు అవాక్కయ్యారు. ఈ మొత్తం డిప్యూటీ సర్వే వ్యవహారాన్ని మొత్తం తేల్చి ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలని తనను ఆదేశించారు. ఈ నేపథ్యంలో దాదాపు ఆయన పెద్ద లంచగొండిగానే దాదాపుగా ఖరారైంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అతన్ని విధుల నుంచి తప్పించే అవకాశం కూడా ఉంది. దీనిపైన మరింత సమగ్ర విచారణ ఇవాళ రేపు కొనసాగబోతోంది.